వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. హైదరాబాద్లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మలక్పేట్ నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, ఇళ్ల తాళాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ముసారంబాగ్లోని అఫ్జల్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటికే మలక్పేట్ నియోజకవర్గానికి తొలి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 50 ప్రాంతాలను గుర్తించి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ పేదలకు ఇల్లు నిర్మించి ప్రతి అర్హత కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మూసి పునరావాసం కింద నిర్వాసితులైన వారందరికీ కూడా 2BHK ఇళ్ల పట్టాలు అందిస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్షలాది కుటుంబాల సొంతింటికి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. जहाँ रोजगार है वही घर बनाने की मकसद कांग्रेस पार्टी का काम है। इंशाल्लाह आने वाले दिन में 1 लाख घर बना के यही बात कहते हुए मैं सब फिर एक बार मुबारकबाद देता हूँ जो आज की तारीख में कम से कम 100 लोगों को घर में बसाने के लिए चाबी के साथ आपको पट्टा सर्टिफिकेट मिल रहे हैं। बलाला सब चाय भी नहीं पिला रहे। इंता ముందు ఇల్లు ఇచ్చినాం, మళ్ళా ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అది. పేదోడికి ఇందిరమ్మ అంటేనే భూమి జాగలు ఇచ్చినటువంటి అమ్మ మనం ఇయ్యాలి. నేనే చనిపోయి అయినా కూడా యాడ్ చేసుకుంటే ఎందుకు? ఇది ఇందిరమ్మ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన. కాబట్టి మరొక్కసారి ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధి పొందుతున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు మీరు రాగా మూసి చూస్తా ఉన్నారు. కార్యక్రమాన్ని మూసి అభివృద్ధి